హాయ్ అక్షయ్ గారు. హలో మంజుష గారు. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు చెప్పాలి. నేనే చెప్పాలా? Yep. నేను కూడా ఆల్ గుడ్ అండి. రోజుకి 6లు 4లు కొట్టాల్సి వస్తుంది క్రికెట్ బాల్. సో ఎలా ఉంది ఏంటి లైఫ్ ఎలా నడుస్తుంది అది చెప్పండి ఫస్ట్. పర్సనలీ బాగానే ఉంది ఫర్ నౌ. ఐ మీన్ రెగ్యులర్ ఆఫీస్ థింగ్స్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, సరిపోయింది లైఫ్ అక్కడికి. టైం ఎలా సరిపోతుంది అసలు? ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ గర్ల్ ఫ్రెండ్ తో కానీ ఎంజాయ్ చేయడానికి అసలు సరిపోతుందా? టైం ఉంటుందా? ఇలా కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది. దట్స్ ద ప్రాబ్లమ్. ఐ మీన్ ఆఫీస్ తో పాటు ఇన్స్టాగ్రామ్, మళ్ళీ వీకెండ్స్ వస్తే అవి కూడా మేనేజ్ చేయాలి. ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ ని కలవాలి, మళ్ళీ అలా నడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కమాన్ 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 నడుస్తుంటది సమ్వే ఆర్ ది అదర్. సో అలానే వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది, పక్కన ఇంకో సీట్ వేసే వాళ్ళంగా తీసుకొస్తే ఇంటర్వ్యూ జర లేట్ ఉంటే ఇంకో సీట్ లో ఇంకోరని ఉండే వాళ్ళు. లేట్ అయితేనా? నేను లేట్ అయితేనా? ఇంకొంచెం లేట్ గా తీసుకుంటూ ఇంటర్వ్యూ మీరు అడిగారు కాబట్టి ఇంకోరిని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. ఇంకొకరిని తీసుకొచ్చి కాదండి, అంటే వ్యాలంటైన్స్ డేకి ఒక స్పెషల్ గా కొంచెం గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొస్తే అదే ఆబ్వియస్లీ. మీరు ఇప్పుడు లేరు, మీరు అడిగారు కాబట్టి ఎవరినో ఒకరిని 15 days లో సెట్ చేసి తీసుకొచ్చి పెట్టే. గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకుంటారా 15 days లో? ఐ మీన్ దట్స్ హౌ ఇట్ ఇస్. జనరేషన్ అట్లా ఉంది. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. అంత అక్కర్లేదు అంటారు. మరి అలా అయితే పడికి పడేయాలి కదా. పడేయాలంటే మనం అంత ఎఫర్ట్ పెట్టే అంత పేషెన్స్ మన దగ్గర ఉండదు అనమాట. మీరు చెప్పారు కదా ఎఫర్ట్ అక్కర్లేదు, ఇప్పుడు జనరేషన్ అలా ఉంది అని. నాకు పర్సనల్ గా ఎఫర్ట్ టైం పెట్టేదంత నా దగ్గర లేదు అంటున్నావు. మీ దగ్గర లేదంటే ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ గెట్. ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? ఆఫీస్కి వెళ్ళట్లే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఇన్స్టాలో కూడా ఎవరు నచ్చట్లేదా? ఇన్స్టాలో ఉన్నారు బట్ టచ్ చేయలేదు. ఐ మీన్ ఐ హావెంట్ షోడ్ ఎనీ ఇంట్రెస్ట్. నేను ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఎందుకండి? వాళ్ళకు కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఉన్నదానికే సరిపోతుంది, ఇంకా వాళ్ళకి టైం ఏమిస్తారు? టైం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ వద్దనుకుంటున్నారా? చాలా డిఫికల్ట్ గా ఉన్నారండి మీరు. అంటే కొంచెం అంతే, ఇంకా వర్క్ ఓరియంటెడ్ మోస్ట్ ఆఫ్ ద టైం. వర్క్ ఓరియంటెడ్. కానీ ఫ్రెండ్ తో రీల్స్ బాగా చేస్తున్నారే. ఫ్రెండ్ ఎప్పుడు కార్ లోనే చేస్తున్నారు, ఎందుకని? ఆ కాన్సెప్ట్ ఏంటి? మీట్ అయ్యేది అక్కడనే. ఐ మీన్ రెస్టారెంట్ లో కూడా చేస్తాము, బట్ ఒక హార్డ్లీ ఇప్పుడు 2-3 hours మీట్ అవుతాం అంతే. ప్రమోషన్ పని మీద ఏదో తిరుగుతూ ఉంటాము. ఇన్ ద మీన్ టైం ఏదైనా ఐడియా వస్తే లెట్స్ డూ ఇట్ అని అలా స్పాట్ లో చేసేస్తాం అనమాట. అలా పంచలేస్తారు తన మీద. ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసా? తను కూడా వేస్తుంది ఆబ్వియస్లీ. తను వేసే చాలా క్యూట్ గా ఉన్నాయి, మీరు వేసే అదే కదా ప్రాబ్లమ్. అమ్మాయి ఏమనంటే క్యూట్ అంటారు, అబ్బాయి వేసే పంచ్ మాత్రం హార్ష్ ఉందని అంటారు. అదే ప్రాబ్లం కాదా చెప్పండి? జెండర్ ఈక్వాలిటీ మీరు ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. మీరు మెయింటైన్ చేయనివ్వట్లేదండి, మీరు మెయింటైన్ చేయనివ్వట్లేదు. మరి మీరే ఇప్పుడు అమ్మాయిలు ఏమనంటే హర్టింగ్ అంటున్నారు, అలా అబ్బాయిలు అంటే ఆయన నడిచిపోద్ది అని అంటారు. ఓకే, సో మా అందరి కోసం, అంటే మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఎక్స్పెషల్లీ ఇది ప్రాపర్ ఎక్కడ, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నా ప్రాపర్ హైదరాబాద్, బోర్న్ అండ్ బాటమ్ హైదరాబాద్. అండ్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫాదర్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ బేగం బజార్లో. ఓకే. అండ్ మదర్ హోమ్ మేకర్ అనమాట. సో వీఆర్ 3 members, కిడ్స్, సిబ్లింగ్స్, 2 brothers నాకు, ఫాదర్ మదర్. ముగ్గురు అబ్బాయిలే? ముగ్గురు అబ్బాయి. రాఖీ కట్టడానికి కజిన్ సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఈడి వరకు నిండిపోద్ది రాఖీ. ఆల్మోస్ట్ ఐ థింక్ 16 to 18 members ఉన్నారు అనుకుంటా. రాఖీ వచ్చినప్పుడు మాకు పెద్దగా పండుగనే. పర్స్ కూడా మంత్ సాలరీ ఎంత అంటే ఎఫెక్ట్ పడుతుంది, బట్ దట్స్ ఫైన్. ఇయర్లీ వన్స్ కదా, నచ్చిపోద్ది. మరి వ్యాలంటైన్స్ డే? వ్యాలంటైన్స్ డే నేను జరుపుకోక 4-5 years అయిపోయింది అనుకోండి. 4-5 years అంటే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు 4-5 years బ్యాకే బ్రేకప్ అయిందని. అంటే బ్రేకప్ అంటే హ్యాపెన్స్. ఎలా అండి, ఎందుకైంది బ్రేకప్? ఐ డోంట్ నో, ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ అనమాట. when it comes to me, అరే అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఏం ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఆల్వేస్ దెమ్ వదిలి వెళ్ళిపోవడం అనమాట. సో దట్స్ ఫైన్ అనుకో. వదిలి వెళ్ళిపోయారా? వదిలి వెళ్ళిపోవడం అంటే ఇట్స్ మ్యూచువల్ బ్రేకప్ అనుకోవాలి. ఇంకా మ్యూచువల్ బ్రేకప్. ఈ కరెంట్ వాటర్ వస్తుంది ఏంటి, ఎమోషనల్ ఏమైనా ఫోకస్ లైట్ ఎక్కువ. గర్ల్ ఫ్రెండ్ అంటే కొంచెం ఎక్కడో అటాచ్మెంట్ ఉంటది కదా. ఉంటది కరెక్టే, బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అంతే, ఇంకా ఏం చేయలేము దాన్ని. ఎన్ని ఇయర్స్ లవ్ మీద అప్పుడు? ఐ మీన్ 1.5 year లోనే బ్రేకప్ అయిపోయింది. అట్లా వచ్చే సిచ్యువేషన్స్. సో అబ్సల్యూట్లీ ఫైన్ అని మూవ్ ఆన్ అయిపోయాం. ఓకే. మళ్ళీ ఇన్ కేస్ ఒక లైఫ్ లో ఎవరైనా ఎంటర్ అయితే
ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు అని రియలైజ్ అయిన మిస్టేక్స్? యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే నాది టంగ్ కొంచెం షార్ప్ అనమాట. దాంతోపాటు కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉండేది అప్పట్లో. సో 2 ఫ్యాక్టర్స్ అని తెలుసుకున్నా. తర్వాత రియలైజ్ అయ్యి సెట్ చేశా. సో ఇప్పుడు బాగానే ఉన్నా. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. గ్రేట్ అండి మీరు. అంటే జెన్యూన్ గా చెప్పారు. కోపం ఎక్కువ అండ్ టంగ్ షార్ప్ అని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ట్రూత్ యాక్సెప్ట్ చేసుకుంటేనే బెటర్. సో అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా మీరు. సో అది చేస్తూ ఇది ఇన్ఫ్లుయెన్సర్ గా అవ్వడానికి ఏంటి, ఎందుకు ఫేమస్ అవ్వాలనా, యాక్టింగ్ అంటే చెప్తా స్టోరీ. సో మేము ఇప్పుడనే కాదు, బిఫోర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ చేశాను అనమాట. పాయింట్ ఏంటంటే అప్పట్లో చాలా హైప్ క్యాండిడేట్స్ ఉండే. ఎలా అంటే అలైకి వీళ్ళు ఉండే టాప్ ఫిగర్స్లో. ఐ మీన్ వాళ్ళ ఫిలిమ్స్ బాగా హిట్ అయ్యేవి. ఆ టైంలో మేము ఎంట్రీ ఇచ్చాం. అది వర్కౌట్ కాలేదు. అప్పట్లో ఆడియన్స్ కూడా చాలా తక్కువ. సో బట్ వీఆర్ స్టిల్ ట్రయింగ్, వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ మేము ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ కాలేదు ఆ మూమెంట్లో. మేము ఏం చేసాము, సరే లెట్స్ డూ ఇట్, లెట్స్ టేక్ ఏ బ్రేక్, తర్వాత చూసుకుందాం లేముచ్చటని లైఫ్ స్టెబిలైజ్ చేసుకున్నాం ఫస్ట్ ఫైనాన్షియల్గా. ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాక ఇప్పుడు ట్రై చేద్దామని మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్ట్రైక్ ఇచ్చాం మీడియాకి. దట్స్ హౌ ఇట్ వర్క్ డౌన్. ఐ మీన్ ఈ టైంలో ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఎక్కువ. సో ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ గ్రాప్ చేద్దాము, తర్వాత మళ్ళీ యూట్యూబ్ గ్రాప్ చేద్దామని అదొక సీక్వెన్స్లో వస్తుంది అనమాట. ఓ బాగానే స్కెచ్ చేశారు. స్కెచ్ అవసరం ఈ టైంలో. ప్లానెడ్ గా వెళ్తున్నారు. యా, ఐ మీన్ ముందు ప్లానింగ్ లేకపోయేది మాకు. మేము చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా నేనే చెప్తా బక్వాస్ ఉండేవి అనమాట. అసలు మ్యూజిక్ ఉండేది కాదు, స్టోరీ ఉండేది కాదు. ఆ ఛానల్ మేమే తీసేసాం. 13 to 15 షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేసాం అనమాట. తర్వాత తీసేసాక వ్లాగ్స్ స్టార్ట్ చేసాం, ట్రావెలింగ్ వ్లాగ్స్. అవి కూడా అంత వర్కౌట్ కాలేదు. ఐ వాజ్ లైక్ ఓకే మళ్ళీ ఒకసారి చూద్దాంలే అని చెప్పి తర్వాత సోషల్ మీడియా మీద స్టడీ చేస్తూ నా 3 months నుంచి అసలు ఏంది ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ గ్రాప్ చేద్దాము అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ గ్రాప్ చేసి ఇప్పుడు ప్లాన్ ఉంది నెక్స్ట్ యూట్యూబ్. సో ఫైనల్ గా ఏంటంటే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ వచ్చారు. యా, ఐ మీన్ ఒక హ్యాండ్ వేసా దాంట్లో కూడా, ఎక్కడికి వెళ్ళదు ఇది. వీ హ్యావ్ టు ఒక హ్యాండ్ వేసారా? ఐ మీన్ వదలలేదు ఎప్పుడు, గివ్ అప్ ఇవ్వలేదంటే దాని మీద ఒక కైండ్ ఆఫ్ థ్రెడ్ అనమాట అటాచ్డ్ పెట్టుకొని ఉండాలి. అసలు ఏమవుతుంది ఇంట్లో ఏంటి అనేది. ఓకే, సో మీ ఫ్రెండ్ కి మీకు ఎలా బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది? అందరూ కూడా తన్ని ఫస్ట్ ఫ్రెండ్ కన్నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారు. లేదు, ఇప్పుడు కొలాబరేటర్స్ అంటే చాలా మంది ఉంటారు, అందరిని గర్ల్ ఫ్రెండ్ అనుకోలేం కదా. ఎక్కువగా తనతో వీడియోస్ ఎక్కువ చేస్తుంటారు. యా, ఐ మీన్ అది హ్యాపెన్స్. ఇప్పుడు మీకు అడిగారు ఎవరైనా? ఏదంటున్నారు? ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరైనా అడిగారా గర్ల్ ఫ్రెండ్? లేదు అంటే అడగలేదు. ఇది రీసెంట్ గా కదా కొలాబరేషన్ స్టార్ట్ చేసింది, 1-2 months కదా. దానికి ముందు ఎక్కడ ఇంటర్వ్యూ లేదు. బట్ ఇదేంటంటే కొలాబరేటర్ ఇప్పుడు కొలాబ్ అవుతే దానికి అది మీనింగ్ ఉండదు. బట్ జస్ట్ ట్రయింగ్ టు మర్జ్ అండ్ అకౌంట్స్ మర్జ్ చేసి ఇద్దరు ఆడియన్స్ ని గ్రో చేద్దామని అలా అదొక థింకింగ్ అనమాట. అంతే. ఫాలోవర్స్ పెరగడం కోసం ఎన్ని కష్టాలు పడాలి కదా. టైం కి పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి, టైం తెలుసు మీకు బాగానే. అవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. మళ్ళీ కామెడీ చాలా హ్యాపీ అబ్బా. చూస్తే ఎవరైనా చూస్తారు, లేకపోతే ఈ మొహాన్ని అలాగే యూట్యూబ్ లో చూస్తున్నారు, మళ్ళీ ఇన్స్టాలో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని వదిలేస్తారు. మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి. నిజంగానా? ఇంటర్వ్యూస్ బాగానే ఉంటాయి. అండ్ పైకి వస్తానంటారా ఫ్యూచర్? వెల్ ఇఫ్ యూ హ్యావ్ టు. ఇప్పుడు ఐడియా నేను చెప్పాలంటే కాంట్రవర్షియల్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ అన్ యాంకర్. కాంట్రవర్షియల్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ బూమ్ రావాలంటే. ఓ, అంటే ఇప్పుడు నన్ను ఏదైనా కొంచెం కాంట్రవర్షియల్ చేయమంటున్నారా? చేయండి, అట్లాంటి ఇంటర్వ్యూస్ కూడా. నీతోనే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేయండి. కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఏముంటాయి? కాంట్రవర్షియల్ చేయాలి అంటే లేని దాన్ని కూడా పెట్టొచ్చు, కాంట్రవర్షియల్ అవుతుంది. అది దాని జస్టిఫికేషన్ నేను ఇచ్చుకుంటా కదా. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ రాంగ్ అని నేను చెప్పుకుంటా కదా. ఏంటి పని చేసా ఇంటర్వ్యూ అని చెప్పి అసలు ఏం చేయడానికి ఇక్కడికి పిలిచారంటారా? అది కాంట్రవర్షియల్. అది ఐ గ్రాబింగ్. అది కాంట్రవర్షియల్ ఎందుకు అవుతుంది? అంటే ఏదో చిన్నది గ్రాబ్ అయితే చేస్తున్నాం కదా. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఎలా గ్రాబ్ చేయాలనుకున్నారు, తర్వాత యూట్యూబ్ ని ఎలా గ్రాబ్ చేయబోతున్నారు చెప్పారు కదా. సో అలానే జనాలు అయిన కూడా అలా గ్రాబ్ చేసేద్దాం. అది స్టార్టింగ్ లోనే గ్రాబ్ చేస్తారు. తర్వాత మ్యాటర్ ఏముంటుంది వీడియోలో? అదే అటెన్షన్ గ్రాబింగ్ అన్నమాట, ఫిషింగ్. ఏదో కూర్చొని సరదాగా కొంచెంసేపు చిట్ చాట్ చేద్దాంలే అని అనిపిస్తుంది సెలబ్రిటీతో. తప్ప కాంట్రవర్షియల్ చేయాలి అంటే కొంచెం వాళ్ళకన్నా నాకు టెన్షన్ ఎక్కువ. అమ్మో బయట ఎలా తిట్టుకుంటారో జనాలు, మనకి ఎందుకులే, మనకు కొంచెం సెన్సిటివ్ కదా. మనకు వచ్చేస్తుంది కదా, మనకి మన టెన్షన్ సీక్ మనకి అయ్యింది. చూసారా, కాంట్రవర్షియల్ నేను చేయకపోయినా ఇంటర్వ్యూస్ మీకు బాగుంటాయి అన్నారు. అంటే చూస్తున్నారు కదా, మీ వైబ్ అది. అంతేనా? సో అక్షయ్ గారు చెప్పండి ఇంకా. సో అలా లైఫ్ నడుస్తుంది, అలా క్రాప్ చేద్దాం అంటారు.
తప్పదు. ఈ టైంలో యూజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు గ్రాబ్ చేయడం బెటర్ సోషల్ మీడియా. మీరు అంటే ఇన్స్టా స్టార్ట్ చేసేటప్పుడు లేదు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అన్న థాట్ వచ్చేటప్పుడు మనం చాలా మందిని అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఫాలో అవుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే వీడియో ఎలా చేస్తున్నారు, ఎలా క్రియేటివిటీ ఉంది, సో ఫ్రేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మనం చెక్ చేస్తూ ఉంటాం. అవునవును. అలా మీరు ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు? ఐ మీన్ నాకు ఎడిటింగ్ ఆల్రెడీ అలవాటు ఉంది కొంచెం, బికాస్ వ్లాగ్స్ షార్ట్ ఫిల్మ్స్ టైంలో ఎడిట్ చేశాను. ఎవరు నచ్చరా అంటే ఎవరు అంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్సా? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరిని ఫాలో చేయలేదు. ఫాలో అవుతే కాపీ కొట్టేట్ అవుతుంది కదా. జస్ట్ వీళ్ళది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఫాలో అవ్వకపోయినా సరే వీళ్ళు ఇంట్రెస్టింగ్. ఐ మీన్ అట్లాంటి చూసుకుంటే నేను పొలిటికల్ కాంటెంట్ ఎక్కువ ఫాలో అవుతా. వాళ్ళది ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళకి కాంట్రవర్షియల్ టాపిక్స్ కొన్ని హిస్టరీ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఫాలో అవుతా. వాళ్ళు ఏం చేయరు కదా ఎడిటింగ్ స్కిల్స్ అవన్నీ. యాంకర్స్ ఎవరినైనా ఫాలో అవుతుంటారా? మిమ్మల్ని ఫాలో అయితే ఏంటి కదా, ఎదురుగా కూర్చున్నాననే కదా. యా అయితే నన్ను ఫాలో అవుతారు. ఫాలో అవుతా సుమన్ టీవీలో బాగానే చేస్తానండి ఇంటర్వ్యూస్. అంటే ఇందాక వచ్చేటప్పుడు చూసాను, ఐ థింక్ 3 weeks బ్యాక్ ఒక ఇంటర్వ్యూ పోస్ట్ చేశారు. దానికన్నా ముందు కూడా వేరే ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వైబ్ పర్ఫెక్ట్, కంపోజర్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తారు. సో దట్స్ వాట్ ఐ లైక్ అన్నమాట. ఇది జెన్యూన్ గానే చెప్పారు, ఎదురుగా కూర్చున్నానని కాదు కదా. ఇంకోటి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఎలా అంటే ఐ మీన్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. ఇందాక మీద ఒక పాత ఇంటర్వ్యూ చూసాను అనమాట. యూ ఆర్ గివింగ్ ఇనఫ్ టైమ్ ఫర్ దట్ పర్సన్ అనమాట మాట్లాడడానికి కంప్లీట్ గా. అది కూడా ఒక గుడ్ పాయింట్. ఈ గెస్ట్ కూడా ఇన్ని కాంప్లిమెంట్స్ ఇవ్వలేదండి. నేను అబ్జర్వ్ చేసిన 3 things కాబట్టి అది. సో అయితే ఇన్స్టా స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీకు ఓన్ గా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, ఫేమ్ అవ్వాలి అనేది అంటే యాక్టింగ్ మీద ప్యాషన్ తోనా, లేకపోతే ఇలా ఫేమ్ అయితే అట్లీస్ట్ మనకి కొన్ని యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తాయని మీరు గ్రాప్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఎలా? సో ఇన్స్టాగ్రామ్ నేను అనుకోలేదు యాక్చువల్ గా ఫాలోయింగ్ ఏం చేద్దామని. బట్ వాట్ ఐ వాంటెడ్ ఇస్ స్క్రాప్ ఎక్కువైపోయింది ఇన్స్టాలో. ఎవరెవరో ఫేమస్ అవుతున్నారు. సో లైక్ అరే వీళ్ళు ఫేమస్ ఎందుకు అవుతున్నారు? ఇప్పుడు ఎవరైనా నార్మల్ పర్సన్ మీరు నేను చూసేటప్పుడు ఏదైనా రీల్ వస్తే ఇట్లా ఏముంది అంత ఫూలిష్నెస్ ఉంది కదా అనిపిస్తుంది. మనకి ఏదో కమెంట్ ఏ బుద్ధి అవుతుంది. సో కమెంట్ టైప్ చేసే బదులు మనమే దాన్ని వీడియో చేస్తే బాగుంటుంది కదా అని అది స్టార్టెడ్ అట్లా వీడియో స్టార్ట్ చేసామని. ఇంకో పాయింట్ ఏది ఉందంటే అటెన్షన్ టైం స్పాన్ తగ్గిపోయింది మనిషిది. సో యూట్యూబ్లో ఎలాగో ఎంటర్టైన్ చేయలేకపోతున్నాము బికాస్ ఆ లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు, ట్రావెల్ వీడియోస్. దీంట్లోనే స్టార్ట్ చేద్దాం ఒకసారి, ట్రిగర్ అయితే చేద్దాము కాంటెంట్ లెట్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ ఏమి నడుస్తున్నాయి ఇక వాటి మీద కంటిన్యూస్ రీల్స్, ట్రోల్స్, కామెడీ, ఫ్యాక్స్ ఇట్లా మల్టిపుల్ కాంటెంట్ వీడియోస్ పెడుతూ ఉంటా. అలా వెళ్తూ ఉంటాయి అంతా. కానీ ఎక్కువ కాంట్రవర్షియల్ అవుతుంటారు మీరు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా కమెంట్స్ కి కూడా మీరు రెస్పాండ్ అవుతారు కదా. అంటే ఎందుకని కమెంట్స్ పెట్టే వాళ్ళని కూడా చాలా స్మూత్ గా తిడతారు. స్మూత్ గా తిట్టాల్సి వస్తుంది. డైరెక్ట్ తిడితే తప్పు పడతారు. దట్స్ వాట్ ఇట్ ఈస్. మీరు ఎంత పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అయినా ఎవరినైనా కమెంట్ చేసేది ఉన్నా ఇండైరెక్ట్ ఇవ్వాలి. వ్యూవర్స్ కి నీ మైండ్ లో ఏది అది రీచ్ అవుతే గుడ్ సరిపోతుంది అంతే. నువ్వు దానికి హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేసేది అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ అదే మిస్టేక్ చేస్తారు అనమాట. హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, వాళ్ళ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద పడతారు, మళ్ళీ అది బ్యాన్ అవుతుంది. సో అవేం చేయకుండా స్మూత్గానే అంటగానే వాట్ ఐ వాంటెడ్ టు సే ఆ పాయింట్ రీచ్ అవ్వాలి ఆడియన్స్. బట్ ఎందుకండి అంటే లైక్ ఏమని కమెంట్స్ చేస్తుంటారు చాలా మంది నిజంగానే. కమెంట్స్ అంటే ఒక సెలబ్రిటీ అనుకోవచ్చు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఒక యాంకర్ అవ్వచ్చు, ఒక ఆర్టిస్ట్, వాట్ ఎవర్, అంటే వాళ్ళు చాలా సింపుల్ గా కింద కమెంట్స్ చేసేస్తారు. చాలా సింపుల్ గా వాళ్ళ డ్రెస్సింగ్ ని అంటారు, లేకపోతే వాళ్ళ బాడీ షేమింగ్ ని అంటారు. చాలా ఎలా నచ్చితే అలా కమెంట్స్ పెడుతూనే ఉంటారు. అవునవును, వాళ్ళ కమెంట్స్ చాలా హార్ష్ ఉంటాయి, చాలా హార్ష్ ఉంటుంది. బట్ అంటే చాలా వరకు రెస్పాండ్ అవ్వరు. చాలా మంది లైట్ లో ప్రతి పనికి మన ఎదవ కూడా కింద కమెంట్ అలాగే పెడతాడు అని వదిలేస్తారు, ఎవరు రెస్పాండ్ అవ్వరు. బట్ మీరు కొన్ని కమెంట్స్ కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. బట్ మీకేమనిపిస్తుంది బాయ్స్ అలా కమెంట్స్ చేసేటప్పుడు? ఎంత ఇప్పుడు ఆ కమెంట్ చేసే కేటగిరీ అయితే ఉంటుందో ఏజ్ కేటగిరీ, దట్ విల్ బి అరౌండ్ లైక్ 14 to 23, 24 మధ్యలో ఉంటుంది ఇదంతా. కొంతమంది 30, 35 ఉన్న ఫేసెస్ కూడా కనబడతాయండి. చాలా తక్కువ. ఐ మీన్ ఫేసెస్ వాళ్ళు పెట్టుకుంటారేమో కానీ పనికి అంటే ఎక్కువ పని లేని వాళ్ళే చేసేది. పని ఉన్నోడు చూస్తాడు, నచ్చకపోతే స్వైప్ చేసి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఆఫీస్ వారు వాడుకుంటుంది, ఏదో ఒకటి చేసుకుంటాడు. అదే ఎక్కువ ఫ్రీ టైం ఉంటుందో వాళ్ళే కమెంట్ చేస్తారు అనమాట. ఇంకోటి వీళ్ళకి అడ్రినలిన్ ఏంటంటే ఆ కమెంట్స్ లో కొట్లాడుకుంటాడు, వాళ్ళకి అది ఇంపార్టెంట్ అనమాట. ఇండియా మెంటాలిటీ అంతా ఎవరినో కొట్లాడితే వాళ్ళు ఎంజాయ్ చేయాలి. సో కమెంట్స్ లో కొట్లాడుతూ ఉంటారు అనమాట. నేను ఏదైనా ఫ్యాక్ట్ రీల్ పెట్టాను అనుకో, పాలిటిక్స్ రిలేటెడ్ ఆర్ ఏదైనా ట్రెండింగ్ టాపిక్ మీద, కమెంట్స్ లో కొట్లాడుకుంటారు అందరు. సో అదొకటి. నేను కూడా కమెంట్స్ అన్ని చదువుతుంటా, ఎవరెవరు ఎలా ఎలా అంటున్నారు అని. నేను కూడా ఎంజాయ్ చేస్తా కమెంట్స్ చదువుతూ. బట్ ఇంకా అంతే, అది
ఆ కేటగిరీ అంతే. కమెంట్స్ లోనే టైం పాస్ చేస్తారు. కమెంట్స్ లోనే టైం పాస్ చేస్తారు. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళే రిప్లైలు ఇచ్చుకుంటారు. కొన్ని కమెంట్స్ ఉంటాయి నా దాంట్లో 108 200 రిప్లైస్. వాడు కమెంట్ చేయడం, మన ఎంబడి ఇంకో కమెంట్, వాడు ఇంకోటి సెటర్ చేయడం, మళ్ళీ వాడు రిప్లై చేయడం, అట్లా 108 200 కమెంట్స్ ఉంటాయి, ఒకటే కమెంట్ రిప్లైస్. అలా కొట్టాడుకుంటారు అనమాట. అర్థంగా ఇంత టైం ఎడికిన వస్తుంది రా అని. ఆ 100 కమెంట్ ఉంటే టైంలో నేను 100 వీడియోస్ చేయొచ్చు యాక్చువల్గా. కంటిన్యూస్ ఉంటుంది ఇట్లా లిస్ట్ మొత్తం. అదే కమెంట్స్ ఓపెన్ చేయాలి. కమెంట్స్ మనకి ఇంపార్టెంట్ చెప్పాలంటే, అది ఇంటరాక్షన్ పెంచుతూ ఉంటుంది. సో ఆల్గోరిథం మనకి హెల్ప్ చేస్తుంది. సో అక్షయ్ రాజ్ గారు, అంటే మీరు లైక్ ఇన్స్టా స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఫాలోవర్స్ 6 months అవుతుంది. 6 months. అంటే చాలా కష్టం కదా ఫాలోవర్స్ పెరగడం కూడా. పెరగడం అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆ పబ్లిక్ ఏది నచ్చితే అది మాట్లాడాలి మనం, అంతే. మనకి నచ్చింది మనం మాట్లాడడానికి లేదు. మనకు నచ్చింది మనం మాట్లాడలేము. మనము ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఉంది, వాళ్ళు ఏది వినాలనుకుంటే అదే మాట్లాడాలి. ఇప్పుడు ఇది సోషల్ మీడియానే కాదు, ఇప్పుడు న్యూస్ అయినా సరే, ఆరల్స్ పొలిటికల్ స్పీచెస్ అయినా సరే, పబ్లిక్కి నచ్చింది మాట్లాడితేనే హిట్ అవుతారు. ఓకే, మూవీస్ అయినా సరే అంతే. రివ్యూస్ కూడా ఇస్తుంటారా మీరు? లేదు, రివ్యూస్ చాలా తక్కువ. రీసెంట్ గా హనుమాన్ మూవీ వస్తే ఆ రివ్యూ ఇచ్చాగానే, అది బాగా చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి మూవీ తీశారనమాట. అది కూడా ఒక చిన్న టీమ్ అంత మంచి మూవీ తీయడం అంటే అదొకటి బాగా నచ్చి అది రివ్యూ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ఫాలోవర్స్. పాయింట్ ఏంటంటే, వాళ్ళకి నచ్చింది మాట్లాడితే ఓకే ఫాలో కొడతారు. ఏదైనా పాయింట్ మీద రియల్ టాపిక్ మాట్లాడితే కూడా వాళ్ళకి కొంతమంది నచ్చదు, నచ్చక అన్ఫాలో చేసుకుంటారు. సో నేనేమన్నా చేసుకో, బట్ నిన్ను సాటిస్ఫై చేయడానికి నేను నీకు నచ్చినట్టు మాట్లాడలేను, కానీ ఒక్కోనికి దట్స్ ఆల్ గుడ్ అని చెప్పి చేయమన్నా. ఎక్కువగా అంటే మిమ్మల్ని ఫాలోవర్స్ మిమ్మల్ని అడిగి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అంటే ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి వాటి మీద అడుగుతారు. ట్రోల్స్ నాది సెకండరీ. నా ప్రొఫైల్ని డివైడ్ చేసుకుంటే 40% 50% ఉంటుంది ట్రోల్. మిగతాది రిగార్డింగ్ దిస్ పొలిటికల్ థింగ్ అండ్ ఇంకోటి ఏమన్నా టాపిక్స్ నడుస్తున్నాయి, ఏదైనా ఇప్పుడు రీసెంట్గా రామ మందిర్ ఒకటి, అట్లాంటి టాపిక్స్ ఏమైనా ఉంటే వెంటనే అడుగుతారు. బ్రో దీన్ని అయోధ్య గురించి కూడా మాట్లాడారు కదా, అక్కడ కూడా చిన్న క్లాస్ ఇచ్చారు కదా. అవును, ఇవాళ వస్తుంది అప్పుడు. ఎందుకంటే అంటే నెగ్లిజెన్స్ ఎక్కువ. ఇప్పుడు హిందూస్ ప్రాబ్లమే అది. సో మీరు ట్రెండింగ్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్ కాకుండా మీరు జనరల్ గా ఎలాంటి టాపిక్స్ చేయాలన్నది ఇంట్రెస్ట్? నేను మల్టీ కాంటెంట్ మెయింటైన్ చేస్తాను. ఒకటి కామెడీ, ఒకటి ట్రోల్స్, ఇంకోటి యాక్టింగ్ కూడా. ఎప్పుడో రేర్ గా ఒకసారి 1-2 వీడియోస్ ఉంటాయి. మీకు ఇష్టమైంది అదే కదా, దాని మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయట్లేదు? చెయ్యాలి, బట్ అది యాక్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఐఎమ్ మోర్ లైక్ రియలిస్టిక్ పర్సన్ అనమాట. నాకు థింగ్స్ రియల్గా పెట్టడం చాలా ఈజీ. నాకు యాక్టింగ్ అంటే నాకు చేయగలుగుతాను, చేయలేను కాదు అని, బట్ నచ్చదు. ఓవర్ చేస్తారు అది అన్నట్టు. ఆయన ఇప్పుడు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలా యాక్టింగ్ చేస్తూ అవన్నీ చేస్తూ వాళ్ళకి ఎవరికి భూమి లేదు. ఎవరైతే న్యాచురల్గా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తారో, వాళ్ళు ఫూలిష్గా మాట్లాడినా సరే వాళ్ళు న్యాచురల్గా పోర్ట్రేట్ చేస్తారు, వాళ్ళకే ఎక్కువ అది ఉంది. ఐ వాస్ లైక్ ఓకే, పబ్లిక్కి మైండ్ సెట్ కావాలి కదా, మైండ్ సెటే పోర్ట్రేట్ చేద్దామని. ఇంకా మైండ్ సెట్ గురించి అదే వాటికి ఓరియంటెడ్, మన థాట్స్ ఏది, మన వ్యూస్ అదే మాట్లాడతాం. సో అంటే ఫ్యూచర్ థాట్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే లైక్ యూట్యూబ్ స్టార్ట్అప్ కానివ్వచ్చు, లేకపోతే ఇన్స్టా కానీ? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనకంటూ ఒక నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ చేశాను కదా, యూట్యూబ్లో మళ్ళీ ట్రిగర్ చేయాలి. అదో పెద్ద పంచాయతీ నన్ను అడిగితే కంటిన్యూస్ వీడియోస్ పోతాయి. ఇప్పుడు ఒక టీం ఉందనుకో ఈజీ, కంటిన్యూస్ టీమ్ గ్యాదర్ చేయాలి, వాళ్ళ టైమింగ్ సెట్ చేసుకోవాలి, స్టోరీస్ రాయాలి, వీడియోస్ చేయాలి. ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట, షార్ట్ ఫిల్మ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్ఎల్స్ ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని వాటి మీద కామెడీ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ చేసి రిలీజ్ చేయడం, అలా చేద్దామని ప్లాన్ ఉంది. బట్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. ఇంకంత క్లారిటీ లేదు మాకే, ఆలోచిస్తున్నాం ఏం చేయాలని. ఎంతమంది ఉన్నారు టీం మీరు? 6 members. ఒకతను కెమెరా మొత్తం, స్టోరీ రైటింగ్ ఇద్దరం చేస్తాము, ఇంకా 2-3 టీమ్. సో ఇలా కలిపి చేస్తూ ఉంటారు. ఇంకా స్టార్ట్ చేయాలి. అదే స్టార్ట్అప్ కి రెడీగా ఉన్నారు? యా, టీమ్ అయితే రెడీగా ఉంది, బట్ చేయాలి, ఇంకా స్టార్ట్ చేయాలి. అంటే బేసిక్ గా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి వాళ్ళు పడే కష్టాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో మీరు ప్రమోషన్స్ చేస్తుంటారా? చాలా తక్కువ. ఎందుకని? ప్రమోషన్ చేయడం పెద్ద పాయింట్ ఏం కాదు, ఒక 1-2 minutes వీడియో ఉంటుంది, హార్డ్లీ చేసి ఇచ్చేయచ్చు 15 minutesలో. బట్ ఈ మధ్య ఏమైందంటే స్టార్టింగ్లో ప్రమోషన్ చేసినప్పుడు కొన్ని ఫేక్ వచ్చాయి అనమాట. ఇప్పుడు నేను బిల్డ్ చేసుకున్న ఇమేజ్ ట్రస్ట్ స్పాయిల్ అయిపోతున్నా కూడా. ఐ వాజ్ లైక్ ఈ ఫేక్ పక్క పెడదాము,
రియల్ బిజినెస్ ఓనర్స్ ఎవరున్న అప్రోచ్ అయితే వాళ్ళకి చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా సంపాదించేది ప్రమోషన్స్. Yes, yes, yes. వాళ్ళు ఫేమ్ అయ్యేది ఎంత తొందరగా అవుతున్నారో అంత ఎక్కువగా మనీ గెయిన్ చేసేది ఇన్స్టాగ్రామ్ నుంచి అవును ఎక్కువగా. ఈ ప్రమోషన్స్ ఈజీగా 2 lakhs per month సంపాదిస్తున్నారు. అవును. సో మరి మీరు అంటే ఫేక్ అని రియాలిటీ అని అది ఎలా డివైడ్ చేయగలుగుతారు? మీకు ఎలా తెలుస్తుంది? ప్రమోషన్స్ మనం ప్రమోట్ చేసేది ఆడియన్స్ ని ఫాల్స్ దాంట్లో పడేయద్దు, అది మెయిన్ ఇంటెన్షన్. యాప్స్ చాలా ఉన్నాయి ప్రమోషన్, నేను అందుకే బిజినెస్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఏదైనా బిజినెస్ ప్రమోషన్స్ ఉంటే ఐ విల్ డూ ఇట్. రీసెంట్గా ఒకటి మాట్లాడనమాట ప్రమోషన్, ఇంకా స్టార్ట్ చేయాలి. సో దానికి రిలేటెడ్ ఆర్ఎల్స్ డ్రెస్సింగ్, షాపింగ్ మాల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి ప్రమోట్ చేద్దామని నేను. బట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ అనమాట, ఇంకేమైనా వస్తే బాగుంటుందని. ప్రమోషన్స్ మీరు ఎలా చార్జ్ చేస్తారు? డిపెండ్స్, పర్సంటేజ్ మీద ఉంటుంది అది. ఫిలిం ప్రమోషన్స్ కి ఎవరు ఇన్వైట్ చేయట్లేదు మీకు? సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ టైం వెళ్ళాలి ఇంకా. నేను ఇంకా అంటే మాకు మెసేజెస్ వస్తాయి కానీ అవి ఎక్కడెక్కడో ఉంటాయి. ఇది ఒకటి చేస్తారు అని. రీసెంట్గా కొన్ని మూవీస్ వచ్చాయి, వాటికి సాంగ్ డ్యాన్స్ ఆడాలని, మనకు డ్యాన్స్ రాదు. ఇక కొన్ని పాట పాడాలని కొంతమంది, అవి మనం చేయమన్నమాట. సో చూద్దాంలే తర్వాత అని పక్కకు పెడతా. అట్లా చాలా మంది ఇప్పుడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేమ్ అయిపోవడం, వాళ్ళు సెలబ్రిటీ అవ్వడం, వాళ్ళే రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసే వరకు రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే 100s లో అట్లీస్ట్ ఒక 10 members అయినా క్లిక్ అవుతున్నారు. దీపికా పిల్లి అనుకోవచ్చు, భాను అనుకోవచ్చు, అలా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. సో అంటే అది లక్ మీద డిపెండ్ అయి ఉంటుందంటారా, లేకపోతే ఎట్లా? ఇప్పుడు అంత ఈజీగా చాలా ఫేమ్ అయిపోతున్నారు. మేము యాంకర్స్ అయ్యి డైలీ యూట్యూబ్ లో కనిపించినా మమ్మల్ని ఎవరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదు. యూజర్స్ పెరిగిపోయారు కదండి. ఐ థింక్ మీరు చేసేది కొన్ని ఇయర్స్ నుంచి ఉంది, లాస్ట్ 3-4 years నుంచి చాలా బూమ్ అయింది. వ్యూవర్స్, నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు 100K రావడానికి పెద్ద టైమే పట్టదు, లిటరల్లీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. కాంటెంట్ ఎలా వస్తారంటారు? కరెంట్ కంటెంటా, లేకపోతే డాన్స్ వీడియోస్ కా, స్లో మోషన్ ఎఫెక్ట్స్ కా? డాన్స్, యాక్టింగ్ ఇవన్నీ పడిపోయాయి ప్రస్తుతానికి. ద ఓన్లీ థింగ్ రన్నింగ్ ఇస్ కామెడీ, నీ ఓన్ వీడియోస్, హౌ యూ బీ ఇన్ యువర్ రియల్ లైఫ్. అదొకటి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ లో కన్నా ఎదుటి లైఫ్ లో ఏముందని అదే కదా పబ్లిక్ కి, అదే కదా ఎంజాయ్మెంట్. ముందు వాళ్ళు కొట్లాడడం చేయడం అలా చేస్తే వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ అలాంటివి చూస్తారు. అందుకే ఇప్పుడు మీరు ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చూస్తే రియల్ లైఫ్, వాళ్ళ లైఫ్ పోర్ట్రేట్ చేసే వాళ్ళకే ఎక్కువ వ్యూస్, ఫాలోవర్స్ వస్తున్నారు. సో మంత్లీ మీరు ఇన్స్టా నుంచి ఎంత మనీ సంపాదిస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ నుంచి మంత్లీ అంటే ఐ మీన్ ప్రస్తుతానికి అయితే నేను ఏం చేయట్లేదు కదా, బట్ చేస్తే మాత్రం వస్తుంది బాగానే. ఒక పెట్టచ్చు, ఒక 50-60 వరకు రావచ్చు. 50-60,000. మీది సాఫ్ట్వేర్ జాబ్ కదా, మీకు ఎంత పర్ మంత్? ఒక ఐఫోన్ కొనుక్కోవచ్చులేండి. 1,50,000. మీరు మరీ టాప్ ఎండ్కి వెళ్తున్నారు. సరే ఒక యాక్టివ్ కొనుక్కోవచ్చులేండి. 80,000. సూపర్, మొత్తానికి అయితే లాగేశానమ్మా. సూపర్. సో మరి వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది. సో ఈ వ్యాలంటైన్స్ డేకి అంటే వాట్ ఈస్ ద లవ్, వాట్ ఈస్ ద బ్రేకప్ అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ జనరేషన్లో లవ్ అంటే ఏమో డౌట్ఫుల్. కొన్ని ఇయర్స్ దూరం మాట, మంత్స్ ముచ్చట్నే మాట్లాడాలి. హార్డ్లీ 3 months 4 months కంటే ఎక్కువ ఉండట్లేరు. పబ్లిక్ ఈజీగా బోర్ అయిపోతున్నారు, దే ఆర్ గెటింగ్ సపరేటెడ్. మళ్ళీ ఇంకోటితో హుకప్ కావడము, కల్చర్ అంతా చెడిపోయింది నన్ను అడిగితే, బికాస్ ఆఫ్ దిస్ సో కాల్డ్ వెస్టర్నైజ్డ్ థింకింగ్ అనమాట. దానివల్ల లవ్ ఆర్ మ్యారేజ్ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు లవ్ అండ్ మ్యారేజ్ అంటే చాలా తక్కువ. బాయ్స్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఉమెన్ మేము చాలా మోడర్న్ అయిపోయి చెప్పి చూపెట్టుకుంటున్నారు. ఓకే, అబ్బాయిలకి మోడర్న్ గా ఉన్న అమ్మాయిలు నచ్చుతారా, కొంచెం ట్రెడిషనల్ గా ఉన్న వాళ్ళు నచ్చుతారు? మోడర్న్ గా ఉన్న అమ్మాయిలతో వాళ్ళు తిరగడానికి ఇష్టపడతారు. ఇది ఫ్యాక్ట్, నేను చెప్పాను. తిరగడానికి ఇష్టపడతారు. ఇట్స్ కమ్ టు మ్యారేజ్, రైట్? ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ట్రెడిషనల్ ఓరియంటెడ్ ఉందా, అదే చూస్తారు పబ్లిక్. అంటే అబ్బాయికి తిరగడానికి మోడర్న్ అమ్మాయి కావాలి, పెళ్లికి మాత్రం ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. ఆబ్వియస్లీ తప్పు కదండి అలా. అది నా థింకింగ్, అది బాయ్స్ థింకింగ్ అంత. బాయ్స్ థింకింగ్, ఓకే. సో ఇప్పుడు లవ్ గురించి ఎలా అప్రోచ్ అవుతారు అంటే చూసుకుంటారు. ఐ మీన్ ఇప్పుడు హార్డ్లీ ఏం కావాలి, లాయల్టీ ఒకటి, లవ్, కేర్, రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఇట్ కమ్స్ టు బాయ్స్. కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే వాడు ఎడికి కూడా ఏదైనా ఉంటాడు. ఇంకోటి కొంచెం సాఫ్ట్ నేచర్ అన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అమ్మాయి దగ్గర అంటే వదలడు మోస్ట్ ఆఫ్ ద థింగ్. అండ్ బ్యూటీ, ఎస్ ఇట్ డస్ మ్యాటర్ 30% వరకు ఒక రిలేషన్. అంతే, ఇంకా అది బ్యూటీ అనేది ఉండాలి. ఆఫ్ కోర్స్ ఉండాలి. మరి తనకి పేర్ గా సెట్ అవ్వాలి అంటే లిటిల్ బిట్ బ్యూటీ అయినా సరే అమ్మాయిలో ఉండాలి. కొంతమంది ఉంటారు బ్యూటీ లేకపోయినా దే విల్ బి లైక్ ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే వెస్టర్నైజ్ మైండ్ సెట్స్ ఉన్నాయి అనుకో, అమ్మాయిలకి వదిలేయడానికి ఇష్టపడతారు.
తిరిగామా, వీ హ్యావ్ ఎంజాయ్డ్ అవర్ టైమా అన్నట్టు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా అమ్మాయిలు ఏమనుకుంటారు అంటే వెస్టర్న్గా ఉంటేనే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. బట్ అబ్బాయిలు మాత్రం వెస్టర్న్గా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ తిరుగుతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఏదైనా డీసెంట్ అమ్మాయిని పట్టుకుని సెటిల్ అయిపోతారు. సో అంటే చాలా మంది ఇప్పుడు బాయ్స్ ఏంటంటే ఈ మ్యారేజ్ లవ్ అనే దానికన్నా లస్ట్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కదా, ఎంజాయ్ చేయడానికి అవుటింగ్స్. ఎందుకు అంత ఫాస్ట్ గా వాళ్ళ మైండ్ సెట్ కమిట్మెంట్ అనే దానికి ఎక్కువగా? దీనికి రీజన్ నేను చెప్పగలుగుతా, బట్ ఐ థింక్ యూ వాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను చెప్తాను, మీరే కాదు ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. సరే చెప్పండి. ప్రాబ్లం ఏంటి తెలుసా, గర్ల్స్ ఇక్కడ ప్రాబ్లం. బికాస్ ఇప్పుడు ఏమంటారు, వెస్టర్న్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, హుకప్ కల్చర్, అది పబ్లు పాటలు. అమ్మాయిలు ఏంటంటే మేము మోడర్న్ ఉమెన్ అని చెప్పి చూపెట్టుకుంటున్నారు. ఓకే, అయితే అమ్మాయి అట్లా ఓపెన్గా ఇది ఏ టాపిక్ మీద తను ఓపెన్గా మాట్లాడుతుంది, షీ చాలా ఓపెన్ మైండెడ్లా బిహేవ్ చేస్తుంది. అంటే అబ్బాయి ఏమనుకుంటే అమ్మాయి అట్లా బిహేవ్ చేసినప్పుడు మనం ఇంకో స్టెప్ ఫార్వర్డే ఉండాలని చెప్పి అబ్బాయి ఇంకో స్టెప్ రాగా అడుగుతాడు. లవ్ మ్యారేజ్ ఇవేం అడగాడు అనమాట. రిలేషన్షిప్స్ మెయింటైన్ చేద్దామా, వీళ్ళు ఎంజాయ్ టైం అని చెప్పి డైరెక్ట్ అడుగుతాడు. అది అబ్బాయి తప్పదు. ఇంకా అమ్మాయి ఒక స్టెప్ ముందే ఉంది, తను ఓపెన్ మైండెడ్ ఉంది, ఇట్లా మాట్లాడుతుంది అంటే తన అమ్మాయి అట్లా మాట్లాడినప్పుడు నేను అట్లా మాట్లాడకపోతే బాగుండని వాడు ఇంకో స్టెప్ ముందు వేస్తాడు. వేసి డైరెక్ట్ సిగ్గు లేకుండా అడుగుతాడు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామా అని. ఇట్లా అట్లా కాదు, డైరెక్ట్ గా చెప్పండి ఏం చేద్దామని అడుగుతాడు. అదే ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామా అని అడుగుతాడు. ఇఫ్ షీఈ్ ఓకే తిరుగుతారు బాగానే, తర్వాత ఇద్దరు సపరేట్ అయిపోతారు. కానీ మీరు ఏదైనా అబ్బాయిని, అమ్మాయి ఏదైనా ట్రెడిషనల్గా ఉంది, కనబడుతుంది, డీసెంట్ మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి దగ్గర పోయి ఎప్పుడు అడగడాలి, నేనైతే ఎప్పుడు చూడాలి అడగడం. సో అది అమ్మాయి ఫాల్ట్. అమ్మాయి నేను చాలా మోడర్న్ అని చూపించుకుంటే అట్లాంటి అబ్బాయిలే తలుపుకుంటారు మొత్తం. కానీ ఒక అబ్బాయి మాత్రం ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి దగ్గర పోయి ఇట్లా చేద్దామా, విల్ మెయింటైన్, ఇవి ఎప్పుడు మాట్లాడాడు. మీకు అంటే ఇప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్ చూస్తే చెప్పండి. అంతే యాక్సెప్టెడ్. అంతే. అమ్మాయిలు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే అబ్బాయి ఏం చేస్తే నేను 10 స్టెప్పులు ముంగట వేస్తాను, ఇంకా 10 స్టెప్పులు ముంగట. దీని ప్రాబ్లం గర్ల్స్ యాక్చువల్గా. సో ఈ ప్రాబ్లం రాకుండా చెక్ పెట్టాలి అంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా అంత ఫాస్ట్ వెస్ట్రన్ మైండ్ కల్చర్ ఉండకూడదు. స్ట్రిక్ట్ టు ద కల్చర్. మీరు ఉండండి, స్టైల్గా ఉండండి, యూ డూ యువర్ థింగ్. ఇప్పుడు ఫెమినిజం అని కొట్లాడతారు మన ఇండియాలో. వాళ్ళని పట్టుకొని రైట్ ఫర్ ఈక్వాలిటీ అంటారు కదా. ఇండియన్ క్వీన్స్ చాలామంది ఉన్నారు పాస్ట్లో మన ఇండియాలో, రూల్ చేసిన వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పమని జస్ట్ వీళ్ళని ఫాలో గారు. రైట్ ఫర్ ఈక్వాలిటీ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. మెన్కి ఎంత రైట్ అట్లా రైట్ ఉమెన్ కూడా ఉంది, వాళ్ళు కూడా రూల్ చేశారు కింగ్డమ్స్. వీళ్ళు ఎవరిని ఫాలో అవుతారు, వెస్టర్న్ వరల్డ్లో బియాన్సే అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆమె వల్ల మొత్తం వెస్టర్న్ కల్చరే పాడైపోయింది అనమాట. తను అలాంటి ఫిగర్స్ని వీళ్ళు ఫాలో అవుతారు. బెస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయి మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ త్రూ సోషల్. అమ్మాయి మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ త్రూ సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక రీల్లో ఇట్లా ఏదైనా ఐటమ్ సాంగ్ డ్యాన్స్ వచ్చింది అనుకోండి, ఒకళ్ళు ఒక విధంగా చేసి హిట్ అయ్యారు అనుకోండి ఒక అమ్మాయి, అందరు అదే ఫాలో అవుతారు సీక్వెన్స్గా. అది అట్లా అమ్మాయి అట్లా రీల్ చేస్తే అబ్బాయిలు ఎక్కువ లైక్ చేస్తారు. 80% ఆఫ్ ద యూజర్స్ లైక్ చేసి సపోర్ట్ చేసేది అబ్బాయిలే, ఏ రీల్లో అయినా సరే, ఫాలోవర్స్లో. అదే అమ్మాయి ఇప్పుడు సడన్గా ట్రెడిషనల్ వేసి ఒక అమ్మాయి రీల్ వైరల్ అయింది అనుకోండి, అందరు అమ్మాయిలు అదే ఫాలో అవుతారు. రాంగ్గా చెప్పింది కరెక్ట్. దానికి సపోర్ట్ చేస్తే మళ్ళీ అబ్బాయిలే. సో ఇండైరెక్ట్లీ మేము ఏదైతే లైక్ కొడతామో, అరే వీళ్ళకి లైక్స్ ఎక్కువ, మీలో మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది గర్ల్స్ మధ్యలో. సో మేమైతే ట్రిగర్ చేస్తాం ఇక్కడ, మీరు అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది చేయాల్సిందే. సో బ్యాక్ ఎండ్ గేమ్ చాలా పెద్దది, చెప్తే టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ దట్స్ హౌ ఇట్ వర్క్స్. అమ్మాయి మైండ్ చాలా ఈజీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో ఇంకేంటి స్టడీ చేశారు బాయ్ గర్ల్ థింగ్స్లో? బాయ్ గర్ల్ థింగ్స్ అంటే బాయ్స్ కూడా ఈ మధ్య బ్యాడ్ ఉన్నారు, లేరని కాదు. బట్ పాయింట్ ఈజ్ అదే చెప్పా, అమ్మాయి నేను సో కాల్డ్ ఓపెన్ మోడర్న్ అని చూపిస్తే ఎవరైనా అదే ట్రై చేస్తారు. కాదండి, అంటే ఒక అబ్బాయికి ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటూ కూడా ఇంకొక అమ్మాయి జస్ట్ ఏదో కనెక్ట్ అయ్యి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవగానే అక్కడ ఇంకొక అమ్మాయికి కూడా అట్రాక్ట్ అవుతాడు, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటూ కూడా. ఎందుకని? లస్ట్ ఫ్యాక్టరీ అది, ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి వాడు అట్లా వెళ్తున్నా అంటే, అబ్బాయి మోస్ట్లీ అట్లా ఉండరు, కానీ ఆ అబ్బాయి అట్లా చేస్తున్నట్టు అది లస్ట్ ఫ్యాక్టరీ. బెటర్ అమ్మాయి వద్దడం బెటర్. అనవసరంగా వాడు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మళ్ళీ అదే పని చేస్తారు కంపల్సరీ. ఈ క్వశ్చన్ ఒకళ్ళు అడిగారు అనమాట ఫాలోవర్స్లో, ఎప్పుడు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఉంటే మెసేజ్ చేస్తారు ఇట్లుంది పరిస్థితి అని. వదిలేయడం బెటర్, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ అట్లనే చేస్తారు. సో ఇంక ఇలాంటి పర్సనల్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు? రీసెంట్గా ఒక అతను మెసేజ్ పెట్టాడు, బ్రో వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ అనమాట, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. మనకి ఇక్కడ అయోధ్యది అయిందని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళని టార్చర్ చేస్తున్నారంట. రోజు పొద్దున్నే పెట్టారు రీల్ అనమాట.
మీరు దేశం కానీ దేశం పోయి యూనిటీ ఉండకపోతే కూడా అట్లనే ఆడుకుంటాడు, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకి అది చెప్పా. సో ఇలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, రియాక్ట్ అవుతూ ఉంటా. అది కూడా ఫాలోవర్స్ బాగా నచ్చుతుంది అనమాట. ఇదేమైనా సొల్యూషన్ వచ్చిందనుకో, ప్రాబ్లం వచ్చిందనుకో, ఇట్లా కాదు ఇట్లా చేయండి, ఇట్లా ప్రాబ్లం ఏమొస్తుందో చూద్దామని అంటే అది పబ్లిక్ బాగా నచ్చుతుంది అనమాట. సో అది ఉంటుంది, అందుకే మల్టిపుల్ కాంటెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటా, ట్రోల్స్ ఒకటే కాకుండా అలా. సో ఏదైనా సరే బాయ్ మాత్రం వెస్ట్రన్ అమ్మాయితో తిరుగుతాడు, ట్రెడిషనల్ అమ్మాయిని ఫైనల్ గా సెటిల్ అవుతాడు. అంతే మైండ్ సెట్ అయితే అంతే 100%. సో ఎలాంటి క్వాలిటీస్ ని చూస్ చేసుకుంటాడు ఒక అబ్బాయి ఒక ఫీమేల్ లో? ఫీమేల్లో అదే చెప్పాక, బ్యూటీ ఇట్ డస్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు అమ్మాయిలకు ఎట్లయితే అబ్బాయిలు బ్యాంక్ బ్యాలెన్స్, గుడ్ పర్సనాలిటీ మ్యాటర్, ఆబ్వియస్లీ అది మీరు తప్పు అనలేరు కదా. బ్యాంక్ బ్యాలెన్స్ డస్ మ్యాటర్ అమ్మాయిలకి. అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా. అలా అని కాదు, యూనో అలా ఇప్పుడు మంచివాడు దొరకడమే చాలా కష్టం అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయిలంతా. మంచివాళ్ళు ఉన్నారు, మంచివాడితో పాటు వాడు సెటిల్డ్ లేడు కాబట్టి మీరు అది వదిలేసుకుంటున్నారు. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది బాయ్స్ మంచి వాళ్ళు ఉన్నారు, బట్ ఏంటంటే సెటిల్డ్ లేరు అని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేసేస్తున్నారు అమ్మాయిలు. సెటిల్డ్ అంటే ఇప్పుడు సెటిల్డ్ ఎప్పుడైతారో మా పర్సన్ 26, 27, 28 అట్లా వచ్చి సెటిల్ అవుతారు అనమాట. అట్లాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే అమ్మాయి ఆబ్వియస్లీ ఒక 5-6 years ముందు ఉన్న నుంచి చూస్ చేసుకుంటారు. అదేదో నీ ఎంబడి ఉన్న చూస్ చేసుకుని ఇద్దరు కలిసి గ్రో అయిపోద్ది కదా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలని వీళ్ళు ఒకటి ఉండదు. ఆల్రెడీ సెటిల్డ్ ఉంటే నేను పోయి దాంట్లో కూర్చుంటా సింపుల్ అన్నట్టు ఉంటుంది మైండ్ సెట్. కాబట్టి ఆడ ప్రాబ్లం అవుతుంది. దొరకట్లే అని అంటున్నారు కానీ ఉన్నారు, లేరని కాదు. నేను మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తా, 6-8 years రిలేషన్షిప్ సడన్గా ఒక మంచి సంబంధం అని చెప్పి వదిలేసుకుని వెళ్ళిపోయారు. సింపుల్ యాజ్ దట్. 6-8 years అంటే నార్మల్ మాట కాదు ఒక రిలేషన్షిప్, అది కూడా ఈ టైంలో. సో ఇట్ హ్యాపెన్స్ అనమాట. బాయ్ వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ లైక్ చేస్తారు అమ్మాయి? సో క్వాలిటీస్ ఇన్ ద సెన్స్ అదే బ్యూటీ డస్ మ్యాటర్, ఓకే, అండ్ లాయల్టీ, రెస్పెక్ట్ ఒకటి. ఈ 3 things. ఈ మధ్య ఏమైందంటే అమ్మాయిలు రాగా మాట్లాడితే వాళ్ళు లైక్ చేసిన ఒక లెవెల్ వరకు. అబ్బాయిలు అలానే లైక్ చేస్తారు కదా, అరే ఓపెన్ మైండెడ్ రా, చాలా ఫ్రీ మాట్లాడుతుంది. ఫ్రీ కాదు, అరే తురి అని మాట్లాడతారు కదా అమ్మాయిలు. అదే ఒక లెక్క వరకు బేర్ చేస్తారు బాయ్స్, తర్వాత బేర్ చేయరు, అది వదిలేస్తారు. అది లెక్క మైండ్ లో కూర్చుండిపోతుంది నెగిటివ్ థింగ్ అని. ఒరే అంటే నచ్చదా? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని ఒరే పేరు పెట్టి పిలవడం మరి నేనైతే నాకైతే నచ్చదు అలా. ఒక లెవెల్ వరకు స్టిల్ ఓకే ఇఫ్ షీ ఈజ్ యాంగ్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ కంటిన్యూస్ అదే అంటే ఇట్లా మాట్లాడితే ఎవరికి నచ్చదు. అది అబ్బాయిలకు అనిపిస్తుందేమో స్టార్టింగ్ క్యూట్ అనిపిస్తుందేమో, కానీ వెన్ టైమ్ మూవ్స్ ఆన్ రైట్, ఒక 2 years అయిపోయినాక చిరాకు దొబ్బుద్ది. సో అమ్మాయిలు ఎక్కువగా ఇప్పుడు నవే డేస్ లో బాయ్ ని ఎలా చూస్ చేసుకుంటారు? అది మీరు చెప్పాలి. అంటే మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో తిరుగుతుంటారు అబ్బాయిలు కాబట్టి ఒక్కొక్క మైండ్ సెట్ ఉన్న అమ్మాయిల్ని మీరు చూస్తారు కాబట్టి మీకు అనిపించింది. అమ్మాయిలకి ఇప్పుడు ఈ జనరేషన్ నా ఫ్రెండ్ సెట్లో సర్కిల్లో అంటే సెటిల్డ్ ఉన్నాడా, నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు అందము క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ నేను చూడట్లేదు ఈ మధ్య. సెటిల్డ్ ఉన్నాడా, 4-5 years పెద్దయినా ఆల్ గుడ్ లెట్స్ డూ ఇట్ అన్నట్టు ఈజీగా ఒప్పేసుకుంటారు. అదే అర్థం కాదు, అంత ఈజీగా ఎట్లా మూవ్ ఆన్ అయిపోతారు అమ్మాయిలు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరా, వాట్ దే డిజర్వ్ అది ఆలోచించుకోరా, వాడు ఎట్లున్నా అదే చూసుకుని వెళ్ళిపోతాడా, ఇదే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంత ఇక నేను కూడా చెప్తాము, బట్ ఇట్స్ అప్ టు దెమ్, ఏమైనా చేసుకో, ఇంకా మనకేం సంబంధం అని. బట్ అలాంటివే అప్పుడప్పుడు న్యూస్ వెళ్తాయి అన్నమాట. వైఫ్ని కొట్టి చంపాడు అవన్నీ రీసెంట్గా న్యూస్లో వెళ్తున్నాయి. న్యూస్ వెళ్తే తర్వాత వాడు ఏదో మంచి పని చేశాడు అనుకుంటారు కదా, తన కాలం మీద తను కొట్టుకుంది అనుకుంటాం. ఆబ్వియస్లీ మంచిగా సెటిల్ అయిన కదా అని వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అలాంటి కేసులు రీసెంట్గా చాలా వచ్చినాయి. సో బెటర్ ఏమంటే అమ్మాయిలకి ఒక పర్సన్తో ఉండి వాడు ఏందో అమ్మాయిలకి తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. హార్డ్లీ వాళ్ళు 2-3 weeks జడ్జ్ చేసేస్తారు ఒక మేల్ ఎలా అంటాడో. వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. జడ్జ్ చేశాక వాళ్ళు మంచోడు కదా సెటిల్ చేసుకుని వాళ్ళతో కంటిన్యూ చేసుకోండి, కానీ సడన్గా వేయడం కూడా వచ్చిండు వెల్ సెటిల్డ్ అట్లా వెళ్ళారు అనుకో, మీలో మీరు చాలా కాంప్రమైజ్ అయిపోతారు పెళ్ళి అయ్యాక. అమ్మాయిలకు అదొక బ్యాక్ స్టెప్. సో ఈ పొసెసివ్ ఈగో యాటిట్యూడ్ ఇద్దరి రిలేషన్ మధ్యలో ఉండేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అబ్బాయిలకి ఎక్కువ యాటిట్యూడ్ ఉంటుందా, అమ్మాయిలకి ఎక్కువ యాటిట్యూడ్ ఈగో ఉంటుందా? యాటిట్యూడ్ ఈగో అనేది ఈ మధ్య అమ్మాయిలకు ఎక్కువ ఉంది వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్. మీరు పైన చూడండి, నన్ను చూసి చెప్పండి. రిలేషన్షిప్ వచ్చినప్పుడు అమ్మాయికి ఎక్కువ ఉంటుంది. రిలేషన్షిప్ లో లేనంత సేపు ఏదైనా అమ్మాయిల కన్నా అబ్బాయిలు మంచి వాళ్ళు అంటున్నారు మీరు. ఆబ్వియస్లీ అబ్బాయిలు ఇన్నోసెంట్ అబ్బా చెప్పాలంటే. ఇప్పుడు అమ్మాయిలు మైండ్ సెట్ ఇంటెలిజెన్స్ తో కంపేర్ చేసుకుంటే అబ్బాయిలు ఇన్నోసెంట్.
చాలా తక్కువ మంది హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈగో అండ్ యాటిట్యూడ్ దగ్గరకు వస్తే ఒక రిలేషన్షిప్ స్టార్ట్ కాకముందు అమ్మాయి చాలా సాఫ్ట్ ఉంటుంది, రైట్? రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాక వన్స్ దే గెట్ ఇన్ టు ద కంఫర్ట్ జోన్, అలగడము చేయడము, నువ్వు నాకు చెప్తున్నావా, ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడతారు, అబ్బాయా అమ్మాయా? బోత్ సైడ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. అబ్బాయి ఎప్పట్లో మాట్లాడదు, చాలా తక్కువ మాట్లాడతామో చాలా తక్కువ. బట్ అమ్మాయి మాత్రం నువ్వు నాకు చెప్తున్నావా, మా ఫాదరే చెప్పాడు నాకు అది ఇది అని చెప్పి అమ్మాయి ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లో ఉంటుంది ఆఫ్టర్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్. సో పాయింట్. బట్ అబ్బాయి మాత్రం ఒక కమిట్మెంట్ అట్లా కాదు ఇది అని చెప్పి మాట్లాడినా అంతేలేండి. ఏదైనా బాయ్స్ చాలా రెస్పాన్సిబుల్. సో అమ్మాయిలే చాలా బ్రాడ్ గా ఉన్నారు, అమ్మాయిలే వెస్ట్రన్ మోడర్న్ గా థింక్ చేస్తున్నారు, ఈగోస్ యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా అమ్మాయిలకే. దానికి సినారియో కూడా చెప్పారు, నేను సినారియో చెప్తా. వన్స్ దే గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్ రాకముందు ఆల్ గుడ్ ఓకే అన్నట్టు ఉంటారు, వచ్చాక అమ్మాయికి ఉండదా నా అబ్బాయి నాతో కాకుండా ఇంకొకరితో కూడా మాట్లాడాలి, పొజెసివ్నెస్ ఉంటది. పొజెసివ్నెస్ చాటింగ్స్, మిస్ యూ బేబీలు, మరి బయట అవుటింగ్ కి వెళ్దామని అడిగినప్పుడు పొసెసివ్ ఉంటదా? ఉంటది. ఎందుకు మరి అందులో తప్పేంటి? పొజెసివ్నెస్ గురించి తప్పనట్లే కానీ నేను ఈగో యాటిట్యూడ్ అంటే ఆ విషయం మీద చెప్పా. పొజెసివ్నెస్ ఆబ్వియస్లీ రిలేషన్షిప్ లో ఉండకూడదు. యా, పొజెసివ్నెస్ అనేది బోత్ మేల్, అది జెండర్ కి డిస్క్రిమినేట్ కాదు, అది ఇద్దరికి ఉంటుంది. ఎస్, మేల్స్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అది అలా క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మేల్ నాది వాళ్ళకి ఒకటి ఉంటుంది అంతే. సో బాయ్స్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారా లవ్ ని, అమ్మాయిలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తారా? బాయ్స్ మిజరబుల్ అనమాట ఎక్స్ప్రెస్ చేయడంలో. ఏదో చెప్పడానికి నోట్తో చెప్తారు కానీ అది యాక్షన్స్ త్రూ ఎట్లా చూపెట్టాలో అది రాదు, చాలా మందికి రాదు, అక్కడనే ఫ్లాప్ అవుతారు అనమాట. అమ్మాయిలది ఏముంది, వర్డ్స్ వింటారు కానీ వాళ్ళకి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అబ్బాయిల నుంచి లవ్ ఎక్స్ప్రెస్ చేసినా, నువ్వేమో చెప్పాలనుకున్న ఎమోషన్స్ త్రూగా అది ఎక్స్ప్రెస్ చేయడం రాక నేను లవ్ చేస్తున్నావు అని చెప్పుకుంటారు పచ్చాలు, కానీ అలాగే అర్థం కాదు. అది అవసరం అమ్మాయికి యాక్షన్స్ త్రూగా ఎక్స్ప్రెస్ చేయడం, అది నేర్చుకోవాలి అబ్బాయిలు యాక్చువల్గా. ఈ అబ్బాయి ఒక అమ్మాయి విషయంలో ఇది లస్ట్ గా ఉన్నాడు అనేది ఒక గర్ల్ ఎలా తెలుసుకోవచ్చు? అంటే లైక్ బాయ్ థింగ్స్ ఎలా ఉంటాయి, అమ్మాయితో బిహేవ్ చేసే విధానం కానివచ్చు, ఖచ్చితంగా లస్ట్ ఇది ట్రూ లవ్. అబ్బాయి ఎక్కువ టూ గుడ్ టు బి ట్రూ అన్నట్టున్నాడు అనుకో, ప్రిటెండ్ చేస్తున్నా అన్నిట్లో గుడ్ అని డౌట్ పడాలి వాని మీద. ఏదైనా ఉన్నది అనుకో, ఇప్పుడు అబ్బాయి లోపల నిజంగా ఏదైనా ఉన్నది అనుకో, అది ఇట్లా ఉన్నది నాకు చెప్పింది అనుకో, ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తున్నా చెప్పి, దట్ స్టిల్ ఫైన్ అనమాట. లేదు నేను శుద్ధపూసని అన్నాడు అనుకో, అబ్బాయి డౌట్ పడాల్సిందే. సో ఓపెన్గా ఉండరు అనమాట. ఏదైనా హైడ్ చేస్తున్నా అంటే అబ్బాయి డౌట్ పడాలి, వీడు ఇంటెన్షన్ లేదు. అయినా అమ్మాయిలకి చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు, అమ్మాయిలు చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు. అబ్బాయి లస్ట్ ఫ్యాక్టరా, మళ్ళా నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా వందని మనం చెప్పేది అవసరం లేదు. అమ్మాయిలు షార్పున్నారు ఈ జనరేషన్ లో, అబ్బాయిలే చాలా. అమ్మాయి ఏదో జస్ట్ ఒక నార్మల్ గా మాట్లాడినా కూడా అబ్బాయిలు కూడా అంతే, ఓ మనతో ఎంత మాట్లాడుతుందంటే సంథింగ్. అదే కదా ఇందాక ఒకటి అడిగేద్దాం అన్న పాయింట్ లో అదే కదా చెప్పా, వీళ్ళు ఓపెన్ మైండ్ అని చూపించుకుంటే అదే మీ డ్రెస్సింగ్ స్టైల్, వే ఆఫ్ లివింగ్ అది ఫ్యాక్టర్ కాదు, ద వే యూ టాక్ అమ్మాయి అది మ్యాటర్ అవుద్ది. అబ్బాయి అదే గ్రాస్ప్ చేసుకుని తను కొంచెం ఓపెన్గా ఉంది, ఇంకో స్టెప్స్ మనం 2 స్టెప్స్ ముంగటేసి మాట్లాడదామని అది కొంచెం డీప్గా మాట్లాడతారు. సో ఆ ధైర్యం వచ్చేది మీ వే ఆఫ్ టాకింగ్. మీరు డిగ్నిటీగా ఉండేది ఇంతే, ఇలాగే మాట్లాడదాన్ని సింపుల్ కొన్ని బౌండరీస్ సెట్ చేసుకుంటే అబ్బాయిలు రారు ఆ బౌండరీస్లో. అంటే చాలా ఓపెన్ గా ఇప్పటి వరకు నేను ఎవరితో కూడా ఇంత ఓపెన్ ఇంటరాక్షన్ లేదు. అంటే ఇది బాయ్ అండ్ గర్ల్ రిలేషన్ కానీ ఫస్ట్ కానీ, అంటే వాళ్ళ థింకింగ్ అని ఎక్కడ బ్రేక్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది, యాటిట్యూడ్ నిజంగానే యాటిట్యూడ్ ఈగో ఉంటేనే ఇద్దరు కపుల్ మధ్య రిలేషన్ అనేది విత్ ఇన్ 2 months 3 months లోనే బ్రేక్ అయిపోతుంది. ఓవర్ పొసెసివ్నెస్, ఓవర్ అది బాయ్ ఆర్ గర్ల్ సైకో, ఇన్సెక్యూరిటీ, పొసెసివ్నెస్ ఒకటి, పొసెసివ్నెస్ ఉండాలి ఒక రిలేషన్షిప్, బట్ ఇన్సెక్యూరిటీ చాలా బ్యాడ్ థింగ్ అనమాట. అది ఉందనుకో అనవసరమైన డౌట్స్, మళ్ళా ఫైట్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి, ఇన్సెక్యూరిటీ ఉండదు. బాయ్స్ ఒక అమ్మాయి ఆల్కహాల్ చేసేటప్పుడు, స్మోక్ చేసేటప్పుడు బాయ్ రియల్ గా ట్రూ గా హానెస్ట్ గా లైక్ చేస్తాడా? డ్రింక్ చేసే అమ్మాయిలు, పబ్కి వెళ్ళే అమ్మాయిని చేయడు. తిరగడానికి ఓకే, టైం స్పెండ్ చేయడానికి ఓకే, ఈ విషయం అమ్మాయిలు తెలుసుకోవాలి, చిల్ అవుట్ అవ్వడానికి ఓకే, బట్ వాడు లైక్ చేయడు, చాలా రేర్. అంటే అన్లెస్ ఆ అబ్బాయి పెద్ద తాగుబోతు అయితే నాకు ఇలాంటి వైఫ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఏదో అప్పటి మటుకు వాడిని mid-20s ఎంజాయ్ చేసేవాడు అలాంటి వాడు ఎప్పుడు అనుకోడు అనమాట, ఇలాంటి అమ్మాయి కాదు.
అనుకుండొచ్చు అరే వెస్టర్న్ మోడర్న్ ఉండడం ఏం తప్పని, కానీ అది కాదు లెక్క. సో వెరీ సూన్ మంచి యూట్యూబ్ మీద కూడా ఫోకస్ అయి పెడుతున్నారు కాబట్టి Yeah. మంచి సక్సెస్ అవ్వాలి, ఇంకా ఫాలోవర్స్ పెరగాలి, మ్మ్. ఇంకా యాక్టింగ్ ఇంకా మీది బయటికి రావాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.